సార్ రీసెంట్‌గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన ఏపీలో 3 కేసులు నమోదవ్వడం జరిగింది. అంటే పొలిటికల్ ఎనాలిసిస్‌ల మీద ఇట్లాంటి కేసులు పెట్టడం అనేది వారి నోరు నొక్కేయడం కిందకే వస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా వచ్చారన్న వార్తలు కూడా వినపడ్డాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదమ్మా, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో తనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాడు. ఏదైతే అమిత్ షా దగ్గరికి వెళ్ళినామో, అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అవన్నీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయినప్పుడు మాట్లాడుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు ఈస్ ఏ టెంపరీ ఫ్రెండ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ఏ పర్మనెంట్ ఫ్రెండ్. సో కాబట్టి ఆయన మీద ఎటువంటి మన చర్యలు తీసుకోవద్దు, అన్ని కేసులు పెట్టాలి అవి అని చెప్పేసి ఏదో అన్నాడు. దాన్ని నాకున్న క్రెడిబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను అన్నాడు. అన్నప్పుడు ఒకవేళ అది అంటే నేనేమంటానంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన ప్రతి మాటకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఈరోజు మీరు చేస్తున్న జర్నలిజం ఏదైతే ఉన్నదో ఇప్పుడు తయారవుతున్న జర్నలిజం, బట్ ఆయన జర్నలిజంలో పిహెచ్డీ చేసేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిజైన్ అయిన వ్యక్తి, రైట్? దాని తర్వాత ఆయనకున్న అవగాహన ఏదైతే దాని మీద ఒక విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఇది ఎవ్రీ టైం తను చేస్తూ ఉంటాడు. తనకున్న ఇన్ఫర్మేషన్ ఇదే అని చెప్పేసి ఆయన ఒక ఆలోచన వ్యక్తపరిచిన తర్వాత ఎప్పుడైతే అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన చేసిన స్టేట్మెంట్ ఏందైతే, నాకు స్టేట్మెంట్ని పూర్తిగా విత్డ్రా చేసుకుంటా ఉన్నాను అని చెప్పేసి ఆయన అన్కండిషనల్గా దాన్ని స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాడు. దానికి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి మౌనం వహించి వాళ్ళ కార్యకర్తలని కానీ వాళ్ళ లీడర్లు కానీ వాళ్ళ క్యాడర్లు కానీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, దీని మీద ఎటువంటి మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే వితౌట్ నిప్పులేంది పొగరాదు. ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఉంటాడు. దాన్ని ఆయన అన్నప్పుడు విషయము కొంత దూరం వెళ్ళి ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని వీళ్ళు ఎగ్జాగరేట్ చేసినారో, దాన్ని ఎప్పుడైతే వాళ్ళని ఖండించే ప్రాసెస్లో 400 మందికి తెలిసిన విషయం కాస్త 4000 మందికి తెలిసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏదో జరిగింది అండ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినాడు, ఆయన అరెస్ట్ చేయించాలి అని ఒక ప్రణాళిక కొనసాగుతూ ఉన్నది, ఆయన ఆలోచన సరళ ఇట్లు ఉన్నదని చెప్పేసి ప్రజల్లోకి ఇంకా కూడా అది బాగా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒకటి చెప్తా, నువ్వు తప్పు చేయలేదు, అది జరగలేదు అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుని నువ్వు సైలెంట్గా ఉండాల్సింది. ఒకటి ఉన్నదమ్మ, గుమ్మడికాయలు దొంగ అంటే భుజం దప్పుకున్నట్టుగా ఈయన చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో, ఈయన చేస్తున్న వ్యంగ్యంగా ఇప్పుడు నాగేశ్వరరావు మీద స్టేట్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ దాని తర్వాత మీటింగ్లు పెట్టేసి మాట్లాడుతున్నారు. అండ్ ఈ అనలిస్టులు ఎట్లా ఉంటారని చెప్పేసి వక్రీకరిస్తూ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానాన్ని ఎట్లా ఉన్నాయంటే, గుమ్మడికాయలు దొంగడు అంటే భుజాన్ని అనుకున్నట్టుగా ఉన్నాయి. ఆయన అన్న స్టేట్మెంట్ను ఆయనే అన్కండిషనల్గా విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయన అన్న స్టేట్మెంట్లకు నువ్వు కంప్లైంట్ ఇచ్చుకుంటా, ఎఫ్ఐఆర్ చేయించుకుంటా, మరి దాని పబ్లిక్ మీటింగ్లో పెట్టి దాని మీద మాట్లాడడము, దాన్ని వివిధ రకాలుగా వక్రీకరించి ప్రజల్లోకి నువ్వు మెసేజ్ తీసుకెళ్లడము, అంటే తెలంగాణ రాష్ట్ర జర్నలిజాన్ని లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ అనలిస్టులను కానీ పూర్తిగా కించపరిచే విధంగా ఉన్నది, రైట్? సో దీని మీద నా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇన్ని రకాలుగా కేసులు పెట్టించేసి తెలంగాణ రాష్ట్రానికి పోలీసులను పంపించేసి ఇక్కడ నుంచి జనాలను తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి మళ్ళీ దాని తర్వాత వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించేసి చేస్తున్న విధానం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్ని కానీ కించపుచ్చే విధంగా లేదు. ఒక దిక్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితులు, గురు శిష్యుల బంధం ఉందని అంటూనే తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కానీ ప్రొఫెసర్లను కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ విభాగాల్లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళేసి నువ్వు అరెస్ట్ చేయించడం, కొట్టడము, లేదంటే కనుక పోలీస్ బెటాలియన్ పంపించి అరెస్ట్ చేయించడము, ఇటువంటి వార్తలు బయటకు వస్తున్నాయంటే అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కూడా అది ఒక మచ్చనే పడుతుంది. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఒక బ్యాడ్ రిమార్క్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది కదా. సో ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, ఎవ్రీబడి కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ అని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉన్నది. నీకు గనక దాని మీద ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగానే నువ్వు దాని మీద ఖండించు నువ్వు, రైట్? అంతేగాని పోలీసులను వాడుకొని అధికారం మన చేతులు ఉన్నది కదా, మనం ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి అది నీ ప్రాంతంలో నీ రాష్ట్రంలో అయితే పర్వాలేదు, మీ నుంచి విముక్తి చెందనీకే ఆంధ్ర పాలకుల ఒక పాలన నచ్చకనే తెలంగాణలో ఉద్యమాలు చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆంధ్రను ఎల్లగొట్టిన తర్వాత మళ్ళీ ఈ ఆంధ్ర పెత్తనము తెలంగాణ రాష్ట్రం మీద ఏందన్నది ఇవాళ జర్నలిస్ట్ అందరూ మాట్లాడుకొస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఏమవుతుంది, ఆంధ్ర పెత్తనాన్ని సమర్థిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉన్నది.
సో దీనికి అంటే ఒక న్యాయవాదిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కావచ్చు, పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. అండ్ ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే పూర్తిగా మానుకోవాలి. అండ్ ఏవైతే అలిగేషన్స్ రైజ్ చేసినాడు, సంఘ విద్రోహ శక్తిని తయారు చేస్తున్నారు, మతతత్వాలు, కులాలలో చిచ్చు పెడుతున్నారు, ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఏంటిది, మీరు విన్నది ఏంటిది, మీరు పెట్టిన కేసులకు సంబంధిత సెక్షన్స్ ఏంటి ఆలోచించాలి కదా. నువ్వు పెట్టిన అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బిలో 7 years పనిష్మెంట్ అన్నాక అరెస్ట్ చేసే రైట్ నీకు ఎక్కడున్నది? నువ్వు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది నీకు? అందులోనూ మనం ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా నాగేశ్వరరావు గారు తన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడడం, అందులోనూ టీడీపీ అఫీషియల్ పేజ్లో అటు వైఎస్ఆర్సీపీ కండువా వేసి నాగేశ్వరరావు గారిని ట్రోల్ చేయడం కూడా జరిగింది. అఫీషియల్ పేజ్లోనే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అతని మీద ట్రోల్ చేయడం, పేటీఎం బ్యాచ్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. 40 సంవత్సరాలు పొలిటికల్ అనాలిసిస్ట్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు పైన ఇలాంటి దాడి జరగడం అనేది చాలా బాధాకరం. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిన్న జర్నలిస్టు చాలామంది ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టి మాట్లాడినారమ్మా, చాలామంది మాట్లాడుకొచ్చినారు. ఇదంతా కూడా అంటే పొలిటికల్ క్యాడర్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. గ్రాస్ రూట్ లెవెల్ పొలిటీషియన్స్ ఉంటారు, టాప్ లెవెల్ పొలిటీషియన్స్ ఉంటారు, మిడ్ లెవెల్ పొలిటీషియన్స్ ఉంటారు. ఎప్పుడైతే కింది స్థాయిలో నీ కార్యకర్త తప్పు చేస్తే పై స్థాయి వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక పార్టీ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు వాటిని పూర్తిగా ఖండించాలి. వాటిని నువ్వు అటాచ్ చేస్తూ వాటిని సపోర్ట్ చేస్తున్న విధంగా మీరు ప్రవర్తించొద్దు. అట్ ద సేమ్ టైం మీ స్టేట్మెంట్స్ కూడా ఉండొద్దు. ఎక్కడైతే నిన్న నేను ఒక మీటింగ్ చూసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎవరైతే పొలిటికల్ అనలిస్ట్ ఏ విధంగా అయితే మాట్లాడుతారో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇమిటేట్ చేసే ప్రాసెస్లల్లో ఆడియన్స్ నవ్వుతూ ఉన్నారు. హీ మైట్ బి అన్ యాక్టర్, హీ మైట్ డూ ఎ బిగ్ యాక్టింగ్ ఇన్ ఏ సినిమాలు, బట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ నువ్వు చేస్తున్న యాక్టింగ్స్ ఏవైతున్నాయో నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తూ ఉన్నాయి, కానీ నీ నాయకుల ముందు నేను నవ్విస్తున్నట్టుగా మేబీ నీ ఆహభావాలు కనబడుతుండొచ్చు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అవి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తే ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇటువంటి ఆరోపణలకు సంఘీభావం తెలియజేస్తూ లేదంటే కనుక వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు చూడండి, దాన్ని మాత్రము ఎవరు కూడా హర్షించరు. అండ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న ఆరోపణలు కానీ మేము చేస్తున్న వాక్యాలకు మాకు ఎటువంటి బ్యారియర్ లేదు, రైట్? మీరు పెడుతున్న కేసులకు ఎటువంటి శాంటిటీ లేదు, మేము చేస్తూనే పోతామని చెప్పేసి ఒక నాగేశ్వరరావు బై ఇప్పుడు 100 మంది నాగేశ్వరులు తయారైంది ఇక్కడ, రైట్ అమ్మా? సో దీనివల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరుగుతలేదు. ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆయన పర్సనల్ లైఫ్ను కూడా వేలెత్తి చూంచేదాకా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో, ఎప్పుడైతే నిలదీస్తామో, దానికంటే ముందు 1 ఏళ్ళు మనం ఒక్కరిని చూంచుతుంటే 4 ఏళ్ళు మనల్ని చూంచుతాయని అంటారు. మన వ్యక్తిత్వం ఎక్కడున్నది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పొద్దుక్తే తెల్లారితే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వస్తావు, హైదరాబాద్కి వచ్చి పట్టుకొని పోతావు శని ఆదివారాలు. నీ కార్యకర్తలు నీ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో విశ్లేషకులను కానీ ప్రొఫెసర్లను కానీ వాళ్ళ మీద రాంగ్ ట్రోల్స్ చేయడము, వాళ్ళ మీద నీ పోలీసులు కేసులు పెట్టడము రేపు ఎవడు కూడా హర్షించారు కదా. నువ్వు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, నువ్వు సంపాదించుకుంది తెలంగాణ రాష్ట్రంలో, నీ వనరులు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రేపు ఏం చేస్తారు? ఇవన్నిటిని కూడా పూర్తి కాలు రాసే విధంగా తెలంగాణ రాష్ట్ర జర్నలిజం కానీ లేకపోతే ప్రజలు కానీ తిరగబడరు. సో ఇవన్నీ కూడా ఎవరు హర్షించరమ్మా. ఇప్పుడు ఒక కండువ కప్పేసి నువ్వు ఒక మీమ్ లెక్క తయారు చేసేసినావు నాగేశ్వరరావుని, బట్ దాన్ని ముక్త కంఠంతో ఉన్న వాళ్ళందరూ ఖండిస్తూ ఉన్నారు. నీ మీద రాంగ్ ప్రాపగండా చేసిన ఎంతసేపు? నీ పర్సనల్ లైఫ్ నువ్వు పబ్లిక్లో ట్యాగ్ చేసిన ఎంతసేపు? నువ్వు ఒక వ్యక్తిత్వాన్ని నువ్వు బయటికి చూంచుతున్నావే ఒక చిన్న స్టేట్మెంట్ ద్వారా, బట్ నీ వ్యక్తిత్వం ఎంత డిస్ట్రాయ్ అయి ఉన్నది దాన్ని బయటికి వెలుగులోకి తీసుకురావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ ఉన్న జర్నలిస్టుకి ఎంతసేపు పని? దాన్ని నువ్వు ఖండించడం పై సమర్థించుతున్న చూడు, దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్తాం. అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడుతూ కూడా తెలంగాణ పొలిటికల్ అనాలిసిస్ట్కి ఆంధ్రాలో రాజకీయాలకి ఏం సంబంధం అని మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. వన్ థింగ్ అమ్మా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అనలిస్ట్ అన్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కలిసే ఉండే. ఇక్కడ నాయకులు అక్కడ వేసి ఈరోజు డిప్యూటీ సీఎం లైన్ సీఎం లైన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విభజించబడింది కాబట్టి ఆయన వేసి అక్కడ ఉప ముఖ్యమంత్రి అయిండు.
కాదా? అవును. సో ఆయనకి ఏం పని అంటే జరిగిన విశ్లేషణ ఏదైతే ఉన్నదో తెలుగు రాష్ట్రాల మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఒక విశ్లేషకుడిగా కేవలం ఒక పార్టీ, ఒక పక్క రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆయన ఉద్దేశించి మాట్లాడింది కూడా సెంట్రల్లో జరిగిన ఒక హోమ్ మినిస్టర్కు ఈయన సంభాషణ ఏదైతే ఉన్నదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాన్ని కాబట్టి తనకున్న సమాచారాన్ని తను ఎక్స్ప్రెస్ చేసినాడు. ఈ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు ఆయన ఎన్నో విషయాలు ఆయన అనలైజ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇష్టపడే వాళ్ళు 199 మంది ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఇంకా ఇట్లా అరాకొర వెళ్తారు కావచ్చు, ఒకరో ఇద్దరు. బట్ దాన్ని అప్రిషియేట్ చేసి దానికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసి ఆయన ఒక ఒపీనియన్ను ఫాలో అయ్యేవాళ్ళు, లేదంటే కనుక అప్రిషియేట్ చేసేవాళ్ళు. బట్ అంటే వీళ్ళ భయం కూడా ఏంటంటే దేర్ విల్ బి ఏ శాంటిటీ. నాగేశ్వరరావు స్థాయి వ్యక్తి ఏదన్నా ఒక మెసేజ్ తెలియజేసినాడు, ఎక్స్ప్రెస్ చేసినాడు అంటే వాళ్ళకంటూ ఒక శాంటిటీ ఉంటుంది కాబట్టే వాళ్ళకి అంత భయం ఏర్పడింది. ఏదో అంటే నిప్పులేని పొగరాదంటాం, ఏదో ఒకటి జరిగింది. దాని తర్వాత ఇంకోటి కూడా మనం అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి, జనసేన నుంచి ఎంతోమంది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, ఈయనను పట్టించుకోవట్లేదన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నది. మరి దీని మీద ఆరోపణలు చేయాలంటే మరి దాని మీద ఆరోపణలు చేసిన వాళ్ళని కూడా ఈరోజు ఇదే విధంగా కేసులు పెట్టి పంపిస్తారు పవన్ కళ్యాణ్. చాలా మీడియా ఛానల్స్లో మనం చూస్తున్నాం, రైట్? అంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ పర్సనల్ ఒపీనియన్ మ్యామ్. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అంటే వే ఆఫ్ అంటే అప్రోచ్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ కాకపోతే ఆయన ఆలోచన ఏంటిది, పబ్లిక్ ఒక ఆలోచన ఏంటిది, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో తెలియజేస్తున్నాడు. ఈరోజు ఏమైంది, అది నిజమే కావచ్చు అన్న విధంగా ఈరోజు పబ్లిక్లో న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉన్నది కదా. దీనివల్ల నష్టం ఎవరికి? జనసేన పార్టీకే కదా. నువ్వు ఎంతైతే నా పార్టీ గొప్ప, నా కార్యకర్తలు గొప్ప, నేను గొప్ప అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు ఆయన ప్రతి స్పీచ్లో. ఆయన యొక్క సెల్ఫ్ సెంట్రిక్ అంటే ఏమంటామంటే సెల్ఫ్ డబ్బా అంటాం కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగానే ఉంటుంది. కానీ ఎవరు హర్షిస్తారు? అదృష్టశాత్తు ఈరోజు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళిండు. దాని గొప్పతనం ఎప్పుడు నిలబడుతుంది? నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రాపర్గా నిలబెట్టుకుంటేనే నిలబడుతుంది. నీకు అధికారం లేని, నీకున్న అర్హత లేని కాడికి పోయేసి షిప్పులు సీజ్ చేయన్నంత ఈజీ కాదు కదా. ఇంత పెద్ద స్థాయి వ్యక్తిని నువ్వు ఏలెత్తి చూపించడం, ఆయన మీద ఇటువంటి అలిగేషన్స్ చేయడం, ఆయన మీద 2-3 చోట్ల ఎఫ్ఐఆర్ చేయించడం. ఆయన బాజాప్తు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎన్ని ఎఫ్ఐఆర్లు చేయి, నువ్వు అరెస్ట్ చేయి, నేను జైలుకు పోతాను, కానీ నేను వాటి మీద ఎటువంటి రియాక్షన్ నేను ఇవ్వను. అండ్ అట్ ద సేమ్ టైం నేను అన్కండిషనల్ నా స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకున్నాను. అండ్ నాకున్న ఆలోచనలు, నాకున్న పరిజ్ఞానంలో ఎక్కడ మాట్లాడచ్చు అక్కడ నేను మాట్లాడతానని అన్నాడు. ఒక్క నాగేశ్వరరావు పోతే ఇప్పుడు 100 మంది నాగేశ్వరరావు తయారయ్యారు. ఇదంటే ఎవరి ఇమేజ్ను టానిష్ చేసింది? పవన్ కళ్యాణ్ ఇమేజ్ అయిపోయింది కదా. దట్స్ వాట్. అందులోనూ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేశారు సార్, విపరీతంగా ట్రోల్స్ చేయడం జరిగింది. పేటీఎం బ్యాచ్ అని, పేటీఎం నాగేశ్వర్ అని. అందులోనూ ఎవరైతే ఏపీ పాలిటిక్స్ గురించి, అన్యాయాల గురించి మాట్లాడతారో వాళ్ళని కూడా అదే విధంగా ట్రోల్స్ చేయడం అనేది జరుగుతుంది. దానికి అక్కడ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చా? నేను ఒక విషయం చెప్తా, ఎప్పుడైతే ఇటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, పేటీఎం బ్యాచ్ అంటే పైసలు ఇస్తే మాట్లాడేటోళ్ళు, పేటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మాట్లాడేటోళ్ళు. ఎక్కడైనా నీకేమైనా ఆధారం ఉన్నదా? నువ్వు చేస్తున్న ఆరోపణలకు నిజంగానే గనక ఈరోజు నాగేశ్వరరావు మాట్లాడాలనుకుంటే ఆయన కూడా డిఫమేషన్ కేసులు వేయచ్చు కదా, మన వాళ్ళ మీద క్రిమినల్ అండ్ సివిల్ డిఫమేషన్స్ వేయచ్చు కదా, ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు కదా. మరి ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్ చేస్తున్నారన్నది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషను. ఆయనకు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయనకున్న పొజిషన్లో ఆయన రిటైర్మెంట్ పెన్షన్ బెనిఫిట్స్ 2-2.5 లక్షలు వస్తున్నాయి. అండ్ ఆయన నడుపుతున్న ఛానల్స్లో కానీ చాలా చోట్ల నేను అంటే న్యూస్లో విన్నాను, ఒక 5-6 లక్షలు 7-8 లక్షలు కూడా ఆయనకి ఇన్కమ్ ఉంది. కూర్చున్న చోట నెలకు ఒక 10 లక్షలు సంపాదించుకునే స్థాయిలో ఆయన ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఏజ్కి వచ్చిన తర్వాత, ఈ స్థాయిలో ఉన్న తర్వాత ఎవరో ఏదో డబ్బులు ఇచ్చినారని చెప్పేసి ఒపీనియన్లు ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇటువంటి మెసేజెస్ పేటీఎం బ్యాచో లేకపోతే ఫోన్పే బ్యాచో జీపే బ్యాచ్ అని ఇట్లా అంటే కనుక దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పార్టీ అధిష్టానం మీద, పార్టీ నాయకుడి మీద ఉంటుంది. దాన్ని కూడా నువ్వు మౌనం వహిస్తున్నావు అంటే ఏంది? నీ చేతగాంతనము, అంతే కదా. నీ కార్యకర్తలను ఉసుగొల్పేసి నువ్వు ప్రజల మీదకి రుద్దుతున్నావు, మనుషులను పంపిస్తున్నావు, లేదంటే వాళ్ళని ఉసుగొల్పి నువ్వు నీ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కేసులు రిజిస్టర్ చేస్తున్నావు, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నావు,
రైట్. ఇవన్నీ కూడా పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ అయితే కన్వే అవుతున్నది. అంటే సార్ ఇప్పటి వరకు కూడా ఏదైతే నాగేశ్వరరావు గారి విషయంలో జరిగిందో ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఒక జర్నలిస్టు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడినందుకు కూడా చాలా మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి రావడం కూడా జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా వ్యతిరేకించారు. అయితే ఈ చిన్న ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడారు అని చెప్తున్నారు, దానిపైన దాదాపుగా డిప్యూటీ సీఎం అయ్యుండి ఒక గంట సేపు కూడా దానిపైన మాట్లాడడం, అంటే ప్రజల సమస్యలను వదిలేసి దీనిపైన మాట్లాడడం, అంటే సారీ చెప్పి ఏంటో తెలుసుకొని మాట్లాడిన ఇష్యూని కూడా ఇంతసేపు మాట్లాడడం అవసరం అంటారా? నేను చెప్పిన కదమ్మా ఇదివరకు సెల్ఫ్ సెంట్రిక్ ఫెలోస్ కొందరు ఉంటారని చెప్పేసి, వాళ్ళే వాళ్ళ వల్లనే ఈరోజు దేశం పుట్టింది అనుకుంటారు. ఓకే, సో అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు రాష్ట్రంలో. చిన్న ఇష్యూని చిన్నగా పోనీయకుండా దాన్ని పెద్దగా చేసుకుంటూ బురదను అంటే ఒంటికి ఇంత బురద అంటున్న దాన్ని ఒళ్ళంతా రుద్దుకోవాలన్నట్టుగా నీ మీద ఏదైతే అలిగేషన్ రేజ్ అయిందో దాన్ని నువ్వు ఒక డిప్లొమాటిక్ వేలుగా నువ్వు దాన్ని కండోన్ చేయాలి. అది రైట్ కాదని చెప్పి నిరూపించుకోవాలి, లేదంటే దాన్ని కండోన్ చేస్తూ నువ్వు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. అంతేగాని అధికారం నీ చేతులు ఉన్నదని చెప్పేసి నువ్వు కేసులు రిజిస్టర్ చేయడం మాత్రమే అది 100% తప్పది. అట్లంటే ఇంక నేను ఒకటే అడుగుతానమ్మా, అందరి మీద కేసులు రిజిస్టర్ చేయాలి. ఇవాళ ప్రతి జర్నలిస్ట్ అనేటువంటి ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఛానల్ మీద కేసులు రిజిస్టర్ చేయాలి. ప్రతి మెసేజ్ ఈరోజు బయటికి వెళ్తున్నదంటే ఓన్లీ విత్ ద మీడియా, రైట్? మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మీలాంటి రిపోర్టర్స్ జర్నలిస్టులు కావచ్చు. మరి వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతిదానికి ఒక లీగల్ శాంటిటీ ఉండాలి, లేకపోతే అది కరెక్ట్ మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రతిదానికి ఒక అథెంటికేషన్ ఉండాలి అని అనుకుంటే కనుక దేనికి ఎటువంటి అథెంటికేషన్ ఉండదు. ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు జర్నలిజం అంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు మళ్ళీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రిపోర్టర్ అయితే జర్నలిస్ట్ అయిపోతున్నారు. సో అట్లా నేను చెప్పుకుంటూ పోతా ఉంటే కనీసం 1 లక్ష 2 లక్షల కేసులు పెట్టుకుంటూనే ఉండాలి. ఇంకా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దాని మీద మీరు ఇదివరకు అన్నట్టుగా ఆ పని చేయకుండా ఆయన మీద ఎవరెవరైతే ఆరోపణలు చేస్తున్నారో, వాళ్ళ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారో, లేకపోతే ఇంకెవరి మీద, లేకపోతే వాళ్ళకు ఉన్న అలయన్స్ మీద, నరేంద్ర మోడీ మీదనో, లేకపోతే అమిత్ షా మీద ఆరోపణలు చేస్తున్నారు, అందరి మీద కేసులు పెట్టుకుంటా అంటే పోలీస్ స్టేషన్లు ఈ కేసులు తప్ప ఇంకో కేసులు ఎక్కడ రిజిస్టర్ కావు. అంటే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత దాదాపుగా అంతసేపు మాట్లాడారు, కానీ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా జనసేన పార్టీలోని ఎమ్మెల్యేలు వ్యక్తిగత జీవితాలు అనేవి కూడా బయటికి రావడం జరుగుతుంది. దానిపైన ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు. ఆ సిగ్గు వాళ్ళకు ఉండాలి. అంటే చెయ్యకముందు ఉండాలి ఫస్ట్ ఇన్స్టెన్స్లో, చేసిన తర్వాత కూడా వాళ్ళు సమర్థించుకునే విధానంలో కూడా ఉండాలి, సరి చేసుకునే విధానంలో ఉండాలి. వాళ్ళు చేసేటోళ్ళు అంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, పెద్ద పెద్ద క్రిమినల్ ఆఫెన్సెస్ చేస్తారు, దాని మీద ఎక్కడేం కేసులు రిజిస్టర్ కావు. నీ మీద ఒక ఆరోపణలు అంటే నీ మీద ఒక చిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినంటే దాని మీద కేసులు రిజిస్టర్ అవుతాయి, ఎఫ్ఐఆర్లు అవుతాయి. 50 మంది 100 మంది పోలీసులు తయారవుతారు. అంటే ఇది న్యూస్లో విన్నది, నాకు ఫుల్ అథెంటికేషన్ లేదు. ఎప్పుడైతే న్యూస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర పోలీసు కూడా అలర్ట్ అయినరు. అండ్ అన్నిటికంటే ఎక్కువ మీలాంటి రిపోర్టర్స్, జర్నలిస్ట్ అందరూ కూడా అలర్ట్ అయినారు. ఆయన ఇంటిని పూర్తిగా చుట్టుముట్టేసేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినారు. దానివల్ల ఆగిపోయిందని చెప్పి అంటా ఉన్నారు. ఐ డోంట్ నో, వెరీ షూర్ కాదు నాకు. అంటే సార్ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అంటే ప్రతిపక్షాలను కావచ్చు, లేకపోతే అధికార పక్షం ఉన్న నాయకుల మీద వస్తున్న విమర్శలు ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియానే కదా. ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమి, అభివృద్ధి పథకాలు ఏమవుతున్నాయో తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే కదా. నీకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక 4th ఎస్టేట్స్ కింద మీడియా ఉంటూ ఇటు చట్టానికి, న్యాయానికి, న్యాయస్థానానికి, లేకపోతే ప్రజల్లోకి మధ్యలో ఉంటుంది మీడియా అండ్ జర్నలిజం. సో దాని మీద మీరు ఇటువంటి కేసులు పెట్టడం వల్ల యూ విల్ లూజ్ యువర్ ప్రామినెన్స్. మీ ప్రామినెన్స్ మీరు పోతుంది, మీ వ్యక్తిత్వాలు మీరు కోల్పోతారు. అంతేగాని మీకు ఒక అంటే మేబీ టెంపరీ మీరు ఏదో అచీవ్ చేస్తారని చెప్పి ఫీల్ అవుతారు కావచ్చు, మీటింగ్లు పెట్టి స్టేజ్ల ముందు నవ్వుకొని మంచిగా ఉంటుంది కావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలైతే హర్షించారు దీన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.